నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఈ రివ్యూ యొక్క ఇంగ్లీష్ వర్జన్ చూడాలంటే, ఇంగ్లీష్లో వినాలంటే మీరు ట్రై మై టీవీ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఈ ప్రాజెక్ట్ యొక్క ఇంగ్లీష్ వర్జన్ వినొచ్చు. అదే కాకుండా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ట్రై మై టీవీలో చూడవచ్చు. కమింగ్ బ్యాక్ టు టుడేస్ రివ్యూ, మనం రివ్యూ చేయబోతున్న ప్రాజెక్ట్ మహావీర్ క్రిస్టల్ గార్డెన్. ఇది అత్తాపూర్ పిల్లర్ నంబర్ 86 సో కాల్డ్ వెస్ట్ హైదరాబాద్లో వస్తుంది. సో కాల్డ్ వెస్ట్ హైదరాబాద్, అత్తాపూర్ పిల్లర్ నంబర్ 86. ఇది టోటల్ 5 acres ఉంది. దీన్ని కన్వర్ట్ చేస్తే 2,17,800 SFTగా నిర్ధారించవచ్చు. ఈ ప్రాజెక్ట్ కేవలం బిల్డర్కి తప్ప ఎవరికి లాభం లేని ప్రాజెక్ట్ ఇది. ఇంకా కొనక తప్పదు, ఇక్కడే కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ కొనుక్కుంటే మంచిది. నేను రీసెంట్గా ఇంత హై డెన్సిటీ ఉన్న ఇంత దరిద్రపు కొట్టు ప్రాజెక్టు నేను చూడలేదు, వినలేదు. ఇది టోటల్ 5 acresలో ఉంది. 5 acres అంటే 2,17,800 SFT. 3 towers ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ 782 ఫ్లాట్స్. G+35 ఫ్లోర్స్గా ఇది కడుతున్నారు. ఒక్కొక్క టవర్లో 260 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈచ్ టవర్ హ్యాస్ 260 ఫ్లాట్స్. చాలా హై డెన్సిటీ. ఇంత హై డెన్సిటీ ఫ్లాట్స్ కట్టి దీని ప్రైస్ 8,500 per SFTగా నిర్ధారించడం మన ఛానల్ ప్రకారం దుర్మార్గం. ఒక టవర్లో 260 ఫ్లాట్స్ ఉన్నాయి, గమనించండి. డిసెంబర్ 2026లో దీని డెలివరీ ఉంది. 3 and 4 BHK స్టార్టింగ్ 1,640 SFT, ఎండింగ్ 5,345 SFTగా నిర్ధారించబడింది. యావరేజ్ SFT 3,492 SFT. ఈ ప్రాజెక్ట్లో ప్రాక్టికల్గా SFT ప్రకారం ఫ్లాట్స్ని రీచెక్ చేసుకోవాలి. రెరా అప్లికేషన్లో వాళ్ళు ఫ్లాట్ విస్తీర్ణము 3 and 4 BHK ఉన్నాయా, ఇంకా మధ్యలో ఏమన్నా 0.5 ఉన్నాయా అని మనమే చెక్ చేసుకోవాలి. అలాంటి ప్రాజెక్ట్ ఇది. టోటల్ బిల్టప్ ఏరియా గమనించవలసిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, టోటల్ బిల్టప్ ఏరియా 27,30,744 SFT ఓన్లీ ఫర్ ఫ్లాట్ ఏరియా. అంటే టవర్ల SFT మాత్రమే చెప్తున్నాను, ఓన్లీ టవర్ SFT 27,30,744. ఎంత ల్యాండ్ మీద కట్టారు? 2,17,800 ల్యాండ్ మీద 27 lakh కట్టారు. అంటే రీసెంట్గా దీనంత దరిద్రపు గొట్టు ప్రాజెక్టు నేను వినలేదు.
డైరెక్ట్గా ఇది 13x ప్రాజెక్ట్ అయిపోతుంది. 13x 13x. ముంబైలో 3.5 లాస్ట్ ల్యాండ్ టు బిల్టప్ రేషియో. ముంబైలో 3.5 ఉంటే ఇక్కడ డైరెక్ట్గా 13x. అమ్యూనిటీస్ అంతా కలిపితే 15 to 16x. అంటే ప్లేసే ఇడవకుండా అమ్యూనిటీస్ పేరుతో పక్కా దోపిడీ అని చెప్పవచ్చు. ఇక మనం లాస్ట్ పాయింట్ అయిన బయ్యర్స్ ప్రాఫిటబిలిటీ, ఇది కూడా చాలా దారుణంగా ఉంది. గ్రాస్ ప్రాఫిట్ ఈ బిల్డర్కి 2321 కోట్లు, 2321 crores గ్రాస్ ప్రాఫిట్ బేస్డ్ ఆన్ 8,500 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ వాల్యుయేషన్తో. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 350 crores. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ అప్రాక్సిమేట్గా 350 crores. వీళ్ళ నెట్ ప్రాఫిట్ అప్రాక్సిమేట్గా 1975 to 80 crores. 1975 crores. 1975 crores నెట్ ప్రాఫిట్. ఇన్వెస్ట్మెంట్ ఎంత? 350 crores. ఎంత దారుణంగా ప్లాన్ చేశారంటే దీంట్లో 10% ఫ్లాట్స్ అమ్మిడిపోయినా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. ఓన్లీ 10% ఫ్లాట్స్ అమ్ముడుపోయినా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. అలా ప్లాన్ చేశారు. 90% ప్రాఫిట్. ఒక్కొక్క ఫ్లాట్ పై నెట్ ప్రాఫిట్, ఒక్క ఫ్లాట్ పై బిల్డర్కి నెట్ ప్రాఫిట్ 2.5 crores. ఒక్క ఫ్లాట్ పై బయ్యర్కి నెట్ ప్రాఫిట్ 2.5 crore రూపీస్. యూ కెన్ ఇమాజిన్. అంటే బయ్యర్స్ని పురుగుల్లా చూస్తున్నారు. ప్రాజెక్ట్ కాస్ట్ 350 crores అయితే నెట్ ప్రాఫిట్ 1975 crores. 2.5 crores ప్రాఫిట్ పర్ ఫ్లాట్. యావరేజ్. దయచేసి ఇలాంటి ప్రాజెక్ట్స్ని టోటల్గా అవాయిడ్ చేయండి. ఈ ప్రాజెక్ట్కి మంచి మార్గం రెడ్ ఫ్లాగ్ తగిలిస్తుంది. అవాయిడ్, డోంట్ బై, రిజెక్ట్. దీంట్లో ఏ పాజిటివ్ ఫ్యాక్టరు లేదు. దయచేసి ఈ ప్రాఫిటబిలిటీని, ఈ ప్రాజెక్ట్ డెన్సిటీని కన్సిడర్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ని టోటల్గా రిజెక్ట్ చేయండి. కొంటే భారీ మోసం అవుతుంది, మీ ఇన్వెస్ట్మెంట్కి దెబ్బ పడుతుంది అని తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.